ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రసిద్ధ యోగ్యకర్తాలో ఉన్న ప్రాంబనన్ శివాలయాన్ని సందర్శించారు. ప్రపంచంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ భారతదేశ సాంస్కృతిక వారసత్వ ఆనవాళ్లు ఖచ్చితంగా కనిపిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఆగ్నేషియాలోని మన సంస్కృతికి దక్కిన రెండో అతిపెద్ద గుర్తింపు ఈ ప్రాంబనన్ ఆలయమని ఆయన కొనియాడారు. ఈ చారిత్రాత్మక దేవాలయంలో పరమశివుడు, దుర్గాదేవి, వినాయకుడి విగ్రహాలు ఉన్నాయని, శతాబ్దాలుగా ఇక్కడ నిరంతరాయంగా పూజలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ రోజు తాను కూడా ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించే భాగ్యం కలిగిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మరి మోదీ సందర్శించిన ఈ దేవాలయం ప్రత్యేకతలేంటో తెలుసా? ఆలయ పునరుద్ధరణ పనుల్లో భారత్ ఎందుకు పాల్గొంటోంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో యోగ్యకర్తా నగరానికి సమీపంలో ఉన్న ప్రాంబనన్ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఆగ్నేసియాలోనే అతిపెద్ద శివాలయంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. అంతేకాదు, యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా కూడా దీనికి గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో, అంటే సుమారుగా క్రీస్తు శకం 850 ప్రాంతంలో సంజయ వంశానికి చెందిన రకై పికతన్ అనే రాజు నిర్మించడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన మాతారాం రాజులు దీన్ని మరింతగా విస్తరించారట. ఆ కాలంలో బౌద్ధ మతం వైపు మొగ్గు చూపుతున్న సమాజంలో తిరిగి హిందూ మతాన్ని, శైవ సాంప్రదాయాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పొరుగున ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం బోరోబుదూర్కు పోటీగా ఈ భారీ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తారు. ప్రాంబనన్ అనేది కేవలం ఒకే ఒక గుడి కాదు, ఇది వందలాది ఆలయాల భారీ సముదాయం. ఇందులో ప్రధానంగా హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేయబడిన 3 పెద్ద ఆలయాలు ఉంటాయి. వీటిలో అన్నిటికంటే మధ్యలో ఉన్న శివాలయం అత్యంత పెద్దది, ఎత్తైనది కూడా. ఇది దాదాపు 47 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ 3 ప్రధాన ఆలయాలకు అభిముఖంగా వారి వాహనాలైన నంది, గరుడ, హంసల కోసం మరో 3 ఆలయాలు నిర్మించారు. వీటితో పాటు చుట్టూ వందలాది చిన్న ఉపాలయాలు ఉండేవి. మొత్తం ఈ ప్రాంగణంలో దాదాపు 240కి పైగా ఆలయాలు ఉండేవని ఒక అంచనానట. క్రీస్తు శకం 10వ శతాబ్దం మధ్యలో మాతారాం రాజవంశం తమ రాజధానిని తూర్పు జావాకు మార్చడం, అలాగే సమీపంలోని మెరపి అగ్నిపర్వతం బద్దలు కావడం వల్ల ఈ ఆలయ ప్రాంగణం తీవ్రంగా దెబ్బతినింది. శతాబ్దాల పాటు అడవుల పాలై జనాలకు దూరమైంది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా అనేక ఆలయాలు కూలిపోయాయి. 1811లో బ్రిటిష్ పరిపాలకుడు సర్ స్టాంఫోర్డ్ రాఫిల్స్ హయాంలో ఈ ఆలయ శిథిలాలను తిరిగి కనుగొన్నారు. 1918 నుంచి డచ్ ప్రభుత్వం దీని పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించింది. ముక్కలైపోయిన వేలాది రాళ్లను ఒక క్రమ పద్ధతిలో అమర్చి ప్రధాన ఆలయాలను మళ్లీ పూర్వ రూపానికి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ ఆలయ పునరుద్ధరణ పనులు సాగుతూనే ఉన్నాయి. భారత్, ఇండోనేషియా సంయుక్తంగా చేపడుతున్న తాజా సాంస్కృతిక ప్రాజెక్ట్ కూడా ఈ ఆలయ పరిరక్షణలో భాగంగానే సాగుతోంది. ఈ ప్రాంబనన్ దేవాలయ పరిరక్షణ, పునరుద్ధరణ కోసం భారత్, ఇండోనేషియా దేశాలు సంయుక్తంగా చేపడుతున్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ప్రాజెక్టును 2029లోపు పూర్తి చేస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోకు ప్రధానమంత్రి మోదీ మాటిచ్చారు. ఈ సమయానికి ఈ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి తీరాలన్నది అధ్యక్షుడి కోరిక అని, అందుకు తాను తప్పకుండా మళ్లీ ఇక్కడికి వస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఈ ఆలయ జీర్ణోద్ధారణ పనులు పూర్తయిన తర్వాత తాను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇండోనేషియా ప్రజలతో కలిసి ఈ వేడుకను జరుపుకుంటానని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है।
इस मंदिर में भगवान शिव, मां दुर्गा और गणेश जी की प्रतिमाएं हैं। सदियों तक इस मंदिर में बहुत आस्था से पूजा होती रही है। आज मुझे भी इस मंदिर के दर्शन और बिल्कुल शास्त्रोक्त रूप से पूजन करने का सौभाग्य मिला है। ये मेरे जीवन के लिए बहुत ही चैतन्यपूर्ण क्षण मैं मान सकता हूं। मित्र प्रेसिडेंट प्रबोवो जी, उनके साथ यहां आने से ये आयोजन मेरे लिए विशेष हो गया है। ईश्वर से भारत इंडोनेशिया की मित्रता को मजबूत करने, हम दोनों देशों के नागरिकों के कल्याण और दोनों देशों के तेज विकास के लिए परमात्मा से प्रार्थना की है, भक्ति भाव से पूजा की है। मुझे पूरा विश्वास है मेरे मित्र राष्ट्रपति जी जिस प्रकार से किसी काम को हाथ में लेते हैं तो एक फौजी के नाते बहुत वेल प्लान करते हैं और समय से पहले पक्का पूरा करेंगे। और आज उन्होंने मुझसे प्रॉमिस लिया है कि 29 के पहले इस काम को हम कर लेंगे और आपको दोबारा आना है। मैं आपको वादा करता हूं कि मैं इसके पुनर्निर्माण के बाद जरूर यहां आऊंगा और आपके साथ इस उत्सव को मनाऊंगा।